నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 63వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. తాత్పర్యం: అర్జున, ఇప్పటి వరకు నేను నీకు బోధించినది అతి రహస్యమైన జ్ఞానము. నీవు దీనిని సంపూర్ణముగా విమర్శ చేసుకుని ఆలోచించుకుని ఆచరించతగ్గది అని నీవు అనుకుంటే ఆచరించు, లేకపోతే నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు అతి రహస్యమైన జ్ఞానాన్ని నీకు ఉపదేశించా. నీవు శ్రద్ధగా విన్నావు. ఏదో నేను చెప్పానని కాకుండా, మా బావ కృష్ణుడు చెప్పాడు ఒకసారి చేసి చూద్దామని కాకుండా, నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. ఆ తర్వాత నీకు ఏది మంచిది, ఏది ఉచితమని తోస్తే దానిని ఆచరించు. నేను చెప్పాను కాబట్టి దీన్ని ఆచరించాలి అని బలవంతం లేదు. అంతా నీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే చేయవద్దు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళొచ్చు అని అన్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో 3 విశేషాలు ఉన్నాయి. తాను చేసిన బోధ ఎటువంటిది అని ముందు చెప్పాడు. అర్జున, దీనిని జ్ఞానమని పిలుస్తారు. ఈ జ్ఞానం అతి రహస్యమైనది, అందరికీ అందుబాటులో లేనిది, గుహ్యమైనది. ఇది ఉపనిషత్తుల సారం. యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం అర్హులైన వారికే ఉపదేశించాలి. నీవు అర్హుడవని తలంచి నేను నీకు ఉపదేశించాను. దీనిని సద్వినియోగపరచుకునే బాధ్యత నీదే అని అర్జునుడి పరంగా మనందరికీ చెప్పాడు కృష్ణుడు. విమృశ్యైత దశేషేణ అంటే నీకు నేను అన్ని విషయాలు ఏమీ మిగల్చకుండా చెప్పాను. వీటిని నీవు కేవలం వింటే సరిపోదు, వాటిని తిరిగి మననం చేసుకో. అవి సరైనవా లేదా అని సంపూర్ణంగా విచారించి విమర్శ చేసుకో. మనందరం కూడా భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానము తమకు ఎంతవరకు ఆచరణయోగ్యమని ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. తమలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి. ఆ లోపాలు పోగొట్టుకోవడానికి గీత ఎంతవరకు ఉపయోగపడుతుందని విచారించాలి. పూర్వకాలంలో గురువులు తాము చెప్పింది మాత్రమే చెయ్యాలని శిష్యులను నిర్బంధించారు. వారు బోధిస్తారు. దాన్ని శిష్యుడు తన సొంత తెలివితేటలతో, సంస్కారంతో పరిశీలించి విచారించి ముందు వెనకలు తెలుసుకుని వాటిలో తనకు నచ్చిన దాన్ని ఆచరించే స్వేచ్ఛ గురువులు శిష్యులకిచ్చారు. అదే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పాడు. ఓ అర్జున, నేను చెప్పానని నా మీద భక్తితో, విశ్వాసంతో, గురుత్వ భావంతో నేను చెప్పిందంతా కళ్ళు మూసుకుని చేయమని చెప్పడం లేదు. నీ సొంత తెలివితో నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. నేను చెప్పిన వాటిలో నీకు ఆచరణయోగ్యమైనవి గ్రహించు అనే స్వేచ్ఛను కూడా పరమాత్మ. కాబట్టి చెప్పేవాడికే కాదు, వినేవాడికి కూడా సొంత తెలివితేటలు, ఆత్మ విమర్శ చేసుకునే జ్ఞానం ఉంటేనే అతడి బుద్ధి కూడా వికసిస్తుంది. కృష్ణుని జగద్గురువు అన్నారు. నిజమైన గురువు ఏమి చేయాలో అదే చేశాడు. శిష్యుడు గురువు దగ్గరకు తనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి వస్తాడు. గురువు శిష్యునికి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పి తనంత వాడిని చేస్తాడు. తరువాత వదిలేస్తాడు. తాను తెలుసుకున్న విషయాలను ఆచరించడం, ఆచరించకపోవడం శిష్యుని విచక్షణకు వదిలేస్తాడు. ఇది అసలైన గురు లక్షణం. కానీ ఈ రోజుల్లో గురువులందరూ నేను చెప్తున్నాను, నువ్వు చెయ్యి అని ఆజ్ఞాపించే వాళ్ళే కానీ నాకు తోచింది నేను చెప్పాను, నీ బుద్ధికి తోచినట్టు నువ్వు చెయ్యి అనే వాళ్ళు తక్కువ. ఇది నేటి విద్యార్థులకు బాగా వర్తిస్తుంది. ఈ రోజుల్లో అంతా గైడ్లు, మేడీజీలు, క్వశ్చన్ బ్యాంకులు వచ్చాయి. క్లాసులో పాఠాలు వినేవాళ్ళు, టెక్స్ట్ బుక్కులు చదివేవాళ్ళు లేరు. బట్టి వేయడం తప్ప చదివి అర్థం చేసుకుని సొంతంగా రాసే శక్తి ఎవరికీ లేదు. పాఠ్యాంశం అర్థం కావడం లేదు. టీచర్లు కూడా విద్యార్థులను గైడ్లు చదవడానికి, క్వశ్చన్ బ్యాంకుల మీద ఆధారపడటానికి ప్రోత్సహిస్తున్నారు. తాను చెప్పింది విని అర్థం చేసుకున్నాడా లేదా అని ఏ గురువు
ఆలోచించడం లేదు. గురువులందరూ శ్రీకృష్ణుడు మాదిరిగా తమ శిష్యులను సొంతంగా ఆలోచించే విధంగా తయారు చేయాలి, కానీ తాము చెప్పింది యథాతథంగా అనుకరించే వారిని కాదు. అప్పుడే నిజమైన విద్య శిష్యుడికి లభిస్తుంది. అశేషణ అనే పదం వాడారు. విచారించమంటే ఏదో మొక్కుబడిగా కాకుండా సంపూర్ణంగా విశ్లేషించాలి, పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి, అన్ని ప్రమాణాలను అనుసరించాలి. కృష్ణుడు ఆఖరణ చెప్పిన మాట, యథేచ్ఛసి తథాకురు. నేను చెప్పింది విని నీకుగా నువ్వు ఆలోచించుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయి, బలవంతం లేదు. నీకు ఏది ఉచితమనిపిస్తే దాన్ని ఆచరించు. కృష్ణుడు భారమంతా అర్జునుడి మీదే వేశాడు, తన మీద ఏమీ పెట్టుకోలేదు. అర్జునుడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదే కృష్ణుడు ఆచరించిన నిష్కామ కర్మ. 700 శ్లోకాలు అనర్గళంగా చెప్పిన తర్వాత, అయ్యో ఇంతసేపు కంఠశోష పెట్టుకున్నాను, అర్జునుడు ఆచరిస్తాడో లేడో, వీడితో ఆచరించేటట్టు చెయ్యాలి అని అనుకోకుండా ఫలితాన్ని అర్జునుడికే వదిలివేశాడు. కృష్ణుడు తన పని తాను చేశాడు, అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. తన పని పూర్తయింది, దానికి ఫలితం ఆశించలేదు. ఇదే కర్తవ్య నిర్వహణ, నిష్కామ కర్మ. నిజానికి అర్జునుడితో యుద్ధం చేయించాలనేది కృష్ణుడి కోరిక, కానీ అర్జునుడిని యుద్ధం చేయమని బలవంతం చేయలేదు. నీ ఇష్టం అన్నాడు, చేస్తే చేయి, లేకపోతే లేదు అని చెప్పాడు అర్జునుడికి. తాను ప్రశాంతంగా ఉన్నాడు. అలా కాకుండా ఇంతసేపు గొంతు నొప్పెట్టేట్టు చెప్పాను, నువ్వు యుద్ధం చెయ్యాలి అని బలవంతం చేయలేదు. తన మాట నెగ్గాలని, తమ పట్టుదల నెరవేరాలని, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. మీరు చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. దాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. దాని గురించి ఆలోచించి తన మనసు పాడు చేసుకుంటే దుఃఖమే మిగులుతుంది. తల్లిదండ్రులు, గురువులు తమ సంతానానికి, శిష్యులకు మంచి మార్గం సూచిస్తారు. ఆ మార్గం మంచిదే కాదా అని వివేచన చేసి ఆ మార్గంలో నడవకపోవడం వారిష్టం అని కృష్ణుడు భగవద్గీతను ముగించి అర్జునుడి ముఖంలోకి చూశాడు. ఇదేమిటి, అప్పుడే అయిపోయిందా? ఇంతకు నేను యుద్ధం చేయాలా వద్దా అనే విషయం తేల్చకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయమంటాడు ఏమిటి ఈయన అనే భావనతో కృష్ణుడు ముఖంలోకి చూసినట్టున్నాడు అర్జునుడు. అందుకని మరలా కృష్ణుడు చిరునవ్వుతో కాస్త ముక్తాయింపుగా క్లుప్తంగా 2 శ్లోకాలు చెప్పాడు. ఈ 2 శ్లోకాలు భగవద్గీత సారము. భగవద్గీత మొత్తం చదవకపోయినా ఈ 2 శ్లోకాలు 65, 66 శ్లోకాలు చదివి అర్థం చేసుకుంటే భగవద్గీత శాంతం అర్థమైనట్టే అని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.